దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డోన్ పట్టణంలో దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం చుట్టి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్ప్రెస్ వరకు వివిధ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా దివ్యాంగుల రోజువారీ జీవనం మరింత సులభం కానుంది. అలాగే వారి సహాయకులకు కూడా టికెట్లో రాయితీ ఇవ్వడం ఈ పథకానికి ప్రత్యేకతగా నిలుస్తోంది. సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దివ్యాంగుల సాధికారతకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. వర్ధిల్లాలి కోట్ల నాయకత్వం, వర్ధిల్లాలి కోట్ల నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. ఓకే సార్, కొంచెం వెడల్పు జరపండి సార్. అంటే సార్ ఓకే సార్, జెండా ఇవ్వండి, జెండా ఇవ్వండి. అంటే సోది పెడతాం మరి. బ్యాచ్ దూరం జరగండి, నాకు సైడ్ ఇవ్వండి అన్న. మధు నువ్వు కూడా ఎన్నికి రావాలి, మాకు అసలు వీడియో తీసుకుని అనుకున్నాకంటే ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులను పెట్టుకొని ఎక్కడ ఫ్రీ బస్సు ఇచ్చారు. చాలా సంతోషం.